అందరికీ నమస్కారం. వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, వాస్తవానికి డివోషన్ ఛానల్ ఇద్దాం అనుకున్నా, బట్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నాం. ఫస్ట్ వీడియోకి ఇస్తున్నాం. నిన్న వచ్చింది అది యాక్చువల్గా, బట్ అది మొన్న వచ్చిందంట. మన శ్రీరామపాద క్షేత్రం అని ఎక్కడ నాగాయలంక దగ్గర కృష్ణానది తీరంలో మన రామలింగ స్వామి ఆలయం, శివునికి సంబంధించిన ఆలయం ఉంది, శివాలయం. దాని పక్కన వెనక చుట్టుపక్కల ఈ శ్రీరామపాద క్షేత్రం. అక్కడ ఎవ్రీ ఇయర్ చివరి కార్తీక సోమవారం అప్పుడు ఇలానే వందల్లో పాములు వస్తాయంట. ఒళ్ళు గగురు పడుతుంది నాకైతే. ఎక్కడి నుంచి వస్తే ఏంటి ఎవరికి తెలియదు. వస్తాయంట, ఆ కొలంలో స్నానాలు చేస్తాయి. అండ్ శ్రీరామలింగేశ్వర ఆ గుడి చుట్టుపక్కల మొత్తం తిరిగాడేసి వెళ్ళిపోతాయంట. నిజంగా ప్రకృతిలో జరిగే కొన్ని వింతలు మనం ఊహించలేం. మరలా చదువు గుర్తుంచుకోండి, మన ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మానికి సంబంధించి మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. మన యొక్క దేవీ దేవతల యొక్క శిల్పాలు, విగ్రహాలు, గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ దైవ రూపాలు ఏవైతే ఉన్నాయో వాడికి అచంచలమైనటువంటి అద్భుతమైన శక్తి అన్నమాట నిజం. దానివల్లనే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఆ దైవాన్ని గుర్తించగలుగుతున్నారు, ఆ దైవాన్ని స్వీకరించగలుగుతున్నారు, ఆ దైవంతోనే తమ యొక్క జీవితం అనుకుంటూ ఉన్నారు. అది ఒక్క సనాతన ధర్మంలోనే ఉంది. హిందూ అని తీసేసండి అసలు. ఆ సింధు హిందూ అలాగే వాళ్ళు కల్పించింది. హిందూ మతం కాదు, సింధు మతం కాదు, ఏది తీసేయండి. సనాతన ధర్మం ఇదే నిజం. సృష్టి మొదలైనప్పటి నుంచి ఈ భూమి మీద కానీ ఈ విశ్వంలో కానీ అంతటా సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే మరలా చెప్తారు, ఏదైతే శాశ్వతమో ఏదైతే నిజమో అదే సనాతన ధర్మం. అందులో కూడా మరలా సనాతన ధర్మం అంటే మహాభారతంలో నేను విన్నది, నేను క్రాస్ చెక్ చేశాను. తప్పు చేసి అవతల వాడిని మోసం చేసి యువతల వాడి ఎవడైతే సంతోషపడుతున్నాడో వాడిని అంతమందించిన సనాతన ధర్మం. తప్పు చేసి ఎదురువాడిని మోసం చేసి వీడికి ఉన్నటువంటి దుర్బుద్ధితో వాడు ఇతరుని హింసిస్తూ ఉంటాడు చూసారా, వాడిని తుదముత్తించడం సనాతన ధర్మం. వాడికి అరాచకాలను అంటుకట్ట వేయడం సనాతన ధర్మం. సో మంచి అన్నది ఏదైతే సనాతన ధర్మం, ఈ సృష్టిలో ఏదైతే శాశ్వతం అది సనాతన ధర్మం. ఓవరాల్గా మన ధర్మం అన్నది ఏదైతే ఉందో ఇదే శాశ్వతం. Bismillah.